ఏం కాదు, మేమేం చేయలేమండి. ఈ రాష్ట్రం పరిస్థితి ఏం బాలేదు. 2019 మేము ఎక్కేప్పటికే సాక్షాత్తు ఆ రోజు రామోజీరావు గారు ఉన్నారు, ఆయనే చెప్పారు ఖజానా ఖాళీ, గల్లాపెట్టి ఖాళీ అని చెప్పని. అప్పుడు వరకు చిత్రగుప్తుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు ఆయన ఏం చెప్పాడు, మొత్తం అప్పులన్నీ మేమే తెచ్చి, వీడికి అప్పు ఇచ్చేవాడు కూడా ఎవడు ఉన్నాడయా, మొత్తం ఎక్కడ దొరకాలి అన్నీ మేమే తొప్పుకొచ్చేసాం, అప్పులన్నీ కూడా వీళ్ళకి అప్పిచ్చేవాడు కూడా ఎవడు లేడని చెప్పిన ఆయన చెప్తాడు. అంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేప్పటికే మీరు ఖజానా ఖాళీ పెట్టి వెళ్తే ఎక్కడా అప్పు పుట్టనంతగా మీరు అప్పులు చేసి వెళ్ళామని మీరే చెప్పిరే. ఇవాళ కరెంటు ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఛార్జీలకు ఎన్ని కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాను. నిన్న మొన్న వైట్ పేపర్ ఏదో ఇచ్చాడు ఆయన. ఆ వైట్ పేపర్ ఎలక్ట్రిసిటీ మీద ఇచ్చినప్పుడు ఒక విలేకరు అడిగాడు, బహుశా గాంధీ గారు అనుకుంటా విలేకరు గారి పేరు, గాంధీ గారు అడిగాడు అనుకుంటున్నాను నేను, గాంధీ గారు అని, తప్పు అయితే సరి చేసుకుంటాను, నాకెందుకు ఆ గొంతు గాంధీ గారిలాగా అనిపించింది. ఆయన అడగంగానే, ఏమండి కరెంటు ఛార్జ్ ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచకుండా, ట్రూ అప్ ఛార్జెస్ వేయకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అది ఇస్తారా అని. వెంటనే ఎవరు చెప్పారా నీకు, నేను చెప్పానా, మీ మైండ్ సెట్ మారాలయా అని ఏదో చెప్తున్నాడు. అమరావతి అంతా చంద్రబాబు నాయుడు గారు, మొత్తం అన్ని ఛానల్స్ లైవ్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి మొత్తం పరిశీలిస్తారు.